టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో వేమిరెడ్డి ఓడిపోతే విదేశాలకు వెళ్తామని ఆయన భార్య మాట్లాడిన ఆడియో క్లిప్ ను మీడియాకు వినిపించారు. ఇలాంటి వాళ్లను నమ్మి ప్రజలు ఓట్లు వేయొద్దని సూచించారు. గెలిస్తే ఉంటాం, ఓడిపోతే విదేశాలకు వెళ్లిపోతామనే వాళ్లు రాజకీయంలో పనికిరారని అన్నారు. ప్రజల కోసం ఉండే వాళ్లని గెలిపించుకోవాలని అన్నారు. వేమిరెడ్డి కుట్రల్ని ప్రజలు గమనించాలని కోరారు. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే నాకు అర్థమైంది అక్క. అక్క అక్క ఫస్ట్ ఈ ఆదాల్ ప్రభాకర్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. అక్క ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దానివల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? ఉండను అన్నారు. సరే గమనిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా, ఓడిపోతే ఓడిపోతా, తర్వాత ఫైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. అదే కావలి వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. అందరూ వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా పోతున్నాడు. ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటు కూడా. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంతి రెడ్డి గారు గాని, ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని విజయం సాధించలేనట్లయితే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము. తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాల్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. నెల్లూరు ప్రజలే